గుడ్ ఈవినింగ్. బిగ్ క్వశ్చన్ తో మీ ముందున్నాను. నేను ఈశ్వర్ పసుపులేటి. రైట్, ఈ రోజు మనం చంద్రబాబు కుట్రలకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. నిజానికి అది నెంబరింగ్ చేస్తూ వెళ్ళుంటే చంద్రబాబు కుట్రలకు సంబంధించి ఈ రోజు 10,000 20,000 కుట్ర గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చేది. కానీ నేరుగా సబ్జెక్ట్ లోకి వెళితే చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారు. ల్యాండ్ టైటిలింగ్ విషయంలో చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్రలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అపోహలు సృష్టిస్తూ ఫోన్లు చేయిస్తూ ప్రజల్లో లేని భయాందోళన కలిగిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు. ఆయనకి సహకరిస్తున్న వ్యక్తి రామోజీరావు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ల్యాండ్ టైటిలింగ్ ఇప్పటికైతే అమల్లోకి రాలేదు. కేంద్రం చట్టం దాని ప్రకారంగా మార్గదర్శకాలను నిర్దేశించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ప్రస్తుతానికి హైకోర్టు స్టేలో ఉంది. అమలు కానటువంటి ఈ చట్టాన్ని మీ భూములు లాక్కోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ చేతిలో ఉన్న భూములు లాక్కొని వాటన్నింటినీ కూడా తాకట్టు పెట్టబోతున్నారు. మీ భూములపైన మీకు హక్కులు లేకుండా పోతాయి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అపోహలు సృష్టిస్తున్నారు. ఒక భయాందోళన సృష్టిస్తున్నారు. నిజానికే ఒక్క మాట మాట్లాడుకోవాలి. హైటెక్ సిటీ పేరుతో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని దోచేసినటువంటి టైటిల్ నీదే కదా చంద్రబాబు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ గురించి మాట్లాడతావా? అమరావతిలో పేదల భూములు కొట్టేసి దానితో వ్యాపారం చేసుకోవాలనుకున్నటువంటి టైటిల్ నీదే కదా చంద్రబాబు. అసైన్డ్ భూముల్ని కొట్టేసి అసైన్డ్ భూములు దోచేసి వ్యాపారం చేసుకోవాలనుకున్నటువంటి టైటిల్ నీదే కదా చంద్రబాబు. నీ సుపుత్రుడు నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వీళ్ళందరూ కూడా సాగు చేసుకునేటటువంటి అసైన్డ్ భూముల్ని లాక్కొని వాటిని కూడా అమ్ముకొని ప్రభుత్వానికి అమ్ముకొని సొమ్ము కాజేసినటువంటి చరిత్ర మీకుంది. దోచేసిన చరిత్ర మీకుంది. ఆ దోచేసినటువంటి టైటిలింగ్ నీదే కదా చంద్రబాబు నాయుడు గారు. పేదల భూములు సింగపూర్ ఈశ్వరానికి కట్టబెట్టాలని చూసినటువంటి టైటిలింగ్ నీదే కదా. ఇన్ని పెట్టుకున్నావు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు చంద్రబాబు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు భూములు కొట్టేసే రకం, జగన్మోహన్ రెడ్డి గారు భూములు పంచే రకం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ప్రపంచ చరిత్రలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఏకకాలంలో ఈ 5 ఏళ్ల కాలంలోనే 31,20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. భూములు కొట్టేసే రకం ఎవరు? భూములు పంచే రకం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 50,000 ఎకరాలు అమరావతిలో కొట్టేశారు. దానికోసం ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈరోజు తలకిందులైపోతున్నారు. మీలాంటి దోపిడీదారుల ఆటలు ఇక సాగవు. దొంగలందరూ చిక్కిపోతారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీంతో గజగజ వణికిపోతూ గుండెల్లో టన్నుల కొద్దీ భయం పేరుకుపోయి లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు మీరు. అంతేనా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం మాత్రమే కాదు, బ్రిటిష్ కాలం నాటి చుక్కల భూములకు పరిష్కారం చూపించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పంచారా? మీలాగా దోచుకున్నారా? అసైన్డ్ భూములు పంచారా? మీలాగా దోచుకున్నారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో, భూముల రీసర్వే పేరుతో, ఈ స్టాంపింగ్ పేరుతో ఏదో జరిగిపోతోందంటూ చంద్రబాబు చేస్తున్నటువంటి అపోహలు నమ్మకండి. చాలా మంది దోపిడీదారులకు ఇది చెక్ పెట్టబోతోంది. అందులో చంద్రబాబు లాంటి వాళ్లకు పెద్ద చెక్ పెట్టబోతోంది. ఆ భయం నుంచి పుట్టుకొచ్చిందే ఈ అపోహలు ఈ రకంగా సృష్టించడం. జగన్మోహన్ రెడ్డి గారు భూములు పంచే రకం, చంద్రబాబు నాయుడు గారు భూములు దోచే రకం. ఇది అవునా కాదా అనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి. రైట్, ఈ అంశంపైన మనం మాట్లాడబోతున్నాం. ఇందులో ప్రధానమైంది అసలు ఈ టైటిలింగ్ యాక్ట్ వల్ల లాభం ఉందా, నష్టం ఉందా, చంద్రబాబు చెబుతున్నది వాస్తవం అవునా కాదా, ఇలాంటి అన్ని విషయాలపైన మనం క్లియర్ గా మాట్లాడుకోబోతున్నాం.